మిత్రులారా, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అర్సం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమాల్లో ఇది 234వ ప్రసంగం. అలాగే విశిష్ట విమర్శ గ్రంథాలు శీర్షికలో 26వ ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి అర్సం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. వారికి ఆహ్వానం. శివప్రసాద్ మీరు మ్యూట్లో ఉన్నారండి. హలో శివప్రసాద్ ఓకే. హలో, మాట్లాడండి. నేను కనపడలేదేమో. కనపడుతున్నానా? ఓకే. అంతర్జాల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సాహితీ అభిమానులకి ఈరోజు వేదిక మీద ప్రసంగించడానికి వచ్చినటువంటి డాక్టర్ ఎస్ రజనీ గారికి సాదర స్వాగతం. ఎన్ రజనీ గారికి సాదర స్వాగతం. ఇప్పుడు వారిని పరిచయం చేయబడే ముందు ఒక చిన్న సంతాప ప్రకటన ఒకటి చేయమని మన జయదేవ్ గారు కూడా కోరారు. ప్రధానంగా ఏంటంటే వేలూరు వెంకటేశ్వరరావు గారు అని చెప్పి, ఇది కనపడుతుందా నాది? కనపడుతున్నావు బాగా. ఓకే. వేలూరు వెంకటేశ్వరరావు గారు వారి గురించి సంక్షిప్తంగా 4 మాటలు చెప్పి వారి సంతాపాన్ని ప్రకటించి ఆ తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ వేలూరు వెంకటేశ్వరరావు గారు 1937లో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన ఏలూరు, విశాఖపట్నం, అట్లాంటాలో చదువుకున్నారు. మొదటి కథ రాధ నవ్వింది 1955 తెలుగు స్వతంత్రలో అచ్చయింది. 2 కథా సంపుటాలు మెటమార్ఫసిస్, ఆ నేల, ఆ నీరు, ఆ గాలి ప్రచురించారు. కావ్య చూసుకోవాలి. కొన్ని వ్యాసాలు రాశారు. ఈ మాట అంతర్జాల పత్రిక ప్రారంభ సంపాదకులు. చికాగో విశ్వవిద్యాలయంలో 25 ఏళ్లు న్యూక్లియర్ సైంటిస్ట్ గా ఆయన పనిచేసి 2005లో పదవీ విరమణ అనంతరం అమెరికాలోని ఫినిక్స్ లో నివాసం ఏర్పరచుకుని ఇటీవలే మరణించినట్టుగా తెలిసింది. ఈ వారి కథ వార్ధక్యం అనేటటువంటిది కథ 2024లో ప్రచురించబడటం కూడా ఆయన ఒక విశిష్ట రచయిత అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఈ సందర్భంగా వారి మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారికి శ్రీశ్రీ గారితోనూ తర్వాత వేల్చేరు నారాయణరావు గారితో కూడా మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లుగా జయదేవ్ గారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఒక 2 నిమిషం మౌనాన్ని పాటించి మనం మళ్ళా తిరిగి ఈ ప్రసారాన్ని ప్రారంభించుకుందాం. ఓకే అండి. ఓకే, మీది వీడియో ఆఫ్ లో ఉంది చూడండి సార్ శివప్రసాద్ గారు. అదే చూస్తున్నాం. ఇప్పుడు ఆఫ్ అయింది. ఇందాక మీరు అన్నప్పుడు ఉంది, ఆ తర్వాత వెంటనే ఆఫ్ అయింది. ఇప్పుడు వచ్చింది కదా? వచ్చిందండి, కానివ్వండి. ఓకే. ఈరోజు ప్రసంగం డాక్టర్ నళిని గారి రచన స్త్రీవాద సాహిత్యం ఒక పరిశీలన అనేటటువంటి వారి బహుశా పరిశోధనా గ్రంథం అయి ఉంటుంది వారిది. దాని మీద డాక్టర్ ఎన్ రజనీ గారు
ప్రసంగించబోతా ఉన్నారు. వారి గురించి సంక్షిప్త పరిచయము. వారు 10 అక్టోబర్ 1965న జన్మించారు. వారి ప్రాథమిక విద్య ఉమ్మడి వరంగల్ జిల్లా రాజువరం, చినపెండ్యాల, గణపురంలో జరిగింది. వారి ఉన్నత విద్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల మౌలాలి హైదరాబాద్ లో చేశారు. ఆ తర్వాత ఇంటర్ ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ లో, తర్వాత బిఎస్సి బిజెడ్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో చేశారు. అయితే ఆ తర్వాత వారు ఎంఏ తెలుగు మాత్రం బిఆర్ అంబేద్కర్ ఆర్బిఆర్ఆర్ కళాశాల హైదరాబాద్ లో, అంటే ముందు సైన్స్ స్టూడెంట్ గా ఉండి తెలుగు మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంతో వారు ఎంఏ తెలుగు చేసినట్టుగా దీన్ని బట్టి మనం గమనించవచ్చు. ఆ తర్వాత వారు ఎంఫిల్ చేశారు ప్రెసిడెన్సీ కళాశాల చెన్నైలో. తర్వాత పిహెచ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు. పిహెచ్డి తర్వాత అధ్యాపక వృత్తిలోకి వచ్చి 1988 నుంచి కొనసాగుతూ ఇప్పుడు తెలుగు ప్రొఫెసర్ గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా చేయటమే కాకుండా ఇన్ఛార్జి డైరెక్టర్ WDEC బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. తర్వాత వారి ప్రధానంగా వారి పిహెచ్డి చేసినటువంటి అంశం తొలితరం కథా రచయితలు స్త్రీ సమస్యల చిత్రణ మీద పిహెచ్డి చేశారు. తర్వాత వారు కావ్యకర్తగా కూడా అమ్మ కోసం అని అమ్మతో జ్ఞాపకాలు, ఆ తర్వాత కొత్త కెరటాలు, నాన్న కోసం, అమ్మంటే, దాంతోపాటు విద్యార్థుల కవితా సంపుటాలకి సంపాదకురాలుగా కూడా పనిచేశారు. తర్వాత ఇటీవలనే తెలంగాణ అస్తిత్వ సృజన ఇతర వ్యాసాలు సంపుటిని కూడా విడుదల చేసినటువంటి రజని గారి తల్లిదండ్రులు రంగనాయకమ్మ, వరవరరావు గారు. అమ్మ నమస్కారం. మీరు మీ ప్రసంగాన్ని వేదిక మీద కొనసాగించవలసిందిగా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. హలో ఆనంద్. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారండి. వచ్చింది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నా పరిచయం చాలా ఎక్కువగా చెప్పారు. థ్యాంక్ యూ. శివప్రసాద్ గారు, ఎప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను కానీ ఇట్లా ఈ జూమ్ వేదిక ద్వారా మిమ్మల్ని, పెనుగొండ లక్ష్మీనారాయణ గారిని చూడడం జరిగింది. నిజానికి మేము మా పుస్తకాల తయారీలో ఎప్పుడు మీ గురించి విమర్శకులుగా మీ పేర్లను ఎప్పుడు మేము ప్రస్తావిస్తూ ఉంటాము, కానీ మీతో మాట్లాడడం కుదరలేదు. థ్యాంక్ యూ సార్. సంతోషం. ఇప్పుడు ఇక మన ప్రస్తుత అంశానికి వద్దాము. నళిని స్త్రీవాద, డాక్టర్ నళిని గారి స్త్రీవాద సాహిత్యం ఒక పరిశీలన అనే పుస్తకం. ఈ పుస్తకంలో దాదాపు 23 వ్యాసాలు ఉన్నాయి. అయితే ఇందాక మీరు వల్లూరు శివప్రసాద్ గారు పరిశోధనా గ్రంథం అన్నారు. పరిశోధనా గ్రంథం కాదు, వారు దాదాపుగా 78 నుంచి 2009 వరకు రాసిన వ్యాసాలన్నీ దాంట్లో పొందుపరిచారు. ఒక 23 వ్యాసాలు ఉన్నాయి. ఆ 23 వ్యాసాల్లో కూడా కొన్ని అముద్రితము, కొన్ని ఎక్కడెక్కడ ముద్రితమయ్యాయి, అవన్నీ కూడా నేను వివరాలు చెప్తాను. అయితే ఈ 23 వ్యాసాలు దాదాపుగా స్త్రీవాద సమస్యకు, స్త్రీవాద చిత్రీకరణకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే. అందుకోసమని నళిని గారు పూర్తిగా ఆ 23 వ్యాసాలు స్త్రీవాద సమస్యల్ని కేంద్రీకరించి, ముఖ్యంగా స్త్రీవాద భూమిక ఏమిటి, స్త్రీవాద సిద్ధాంతాలు ఏమిటి, దాని మీద కూడా ఒక పరిశీలన, చాలా నిశిత పరిశీలన చేసినట్టుగా నాకు ఆ పుస్తకం చదివితే అనిపించింది. నిజానికి ఈ పుస్తకంలో ఉన్నటువంటి 23 వ్యాసాల్లో ఒక్క మన ప్రాంతపు స్త్రీవాదమే కాదు, జెన్నీ మార్క్స్ రాసినటువంటి వ్యాసాలతో సహా, భూమిపుత్రిక లెట్నెస్ స్మెడ్లీ రాసినటువంటి వ్యాసాలతో సహా అన్నిటినీ ఆమె నిశితంగా పరిశీలించారు. అయితే ఆ పరిశీలనతో పాటుగా మన దగ్గర ఉన్నటువంటి ఫెమినిస్ట్ ఐడియాలజీతో వస్తున్నటువంటి రచనల మీద కూడా నళిని గారు చాలా నిశిత విమర్శ చేశారు. అంటే ఫెమినిజం అంటే ఏమిటి, స్త్రీవాదం అంటే ఏమిటి, అసలు స్త్రీవాదం ఏ రకంగా, అంటే ముఖ్యంగా నళిని గారు మార్క్సిస్టు అధ్యయన ధోరణిలోనే తన వ్యాసాలన్నీ రాశారు. అంటే ఆమె
మార్క్సిజాన్ని నమ్ముతున్నటువంటి మనిషి. మార్క్సిజాన్ని నమ్ముతున్న మనిషిగా, విశ్వసిస్తున్న మనిషిగా ఆమె ప్రతి వ్యాసాన్ని మార్క్సిజపు దృష్టికోణంలోనే ప్రతి వ్యాసాన్ని, స్త్రీవాద వ్యాసాన్ని ఆమె రచించారు. ఆ వ్యాసాన్ని రచిస్తున్నప్పుడు కూడా ఫెమినిజం ఎక్కడ తప్పు చేస్తుంది, స్త్రీవాదము మార్క్సిజం లేకుండా అంటే శ్రమ విముక్తి జరగకుండా ఏ విముక్తి జరగదు అనేటటువంటి ఒక నమ్మకం కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి స్త్రీవాద రచయిత్రిగా ఆమె చాలా స్పష్టంగా తన వ్యాసాల్లో నిశ్చితంగా విషయాల్ని చెప్తూ ఉన్నారు. నేను అవి మళ్ళీ నా మొత్తం ప్రసంగంలో చెప్తాను. స్త్రీవాద సాహిత్యంపై డాక్టర్ నళిని రాసిన ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు ఆమె గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. ఆమె వృత్తిరీత్యా డాక్టరు, ప్రవృత్తి రీత్యా ప్రజాస్వామిక, స్త్రీవాద, విప్లవ భావాలు కలిగినటువంటి ఒక రచయిత, ఒక వ్యాసకర్త. ఈ పుస్తకంలో 23 వ్యాసాలు ఉన్నాయి. 1978 నుంచి 2009 వరకు రాసిన వ్యాసాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచారు. అయితే ఈ వ్యాసాలలో మహిళా మార్గంలో 4 వ్యాసాలు, ఆంధ్రజ్యోతిలో 1 వ్యాసం, ఆంధ్రభూమిలో 1 వ్యాసం, ఆంధ్రప్రభలో 2 వ్యాసాలు, ప్రజా సాహితిలో 3 వ్యాసాలు, చినుకు పత్రికలో 1 వ్యాసం, నవ్యలో 1 వ్యాసం, వార్తలో 1 వ్యాసం, అరుణతారలో 1 వ్యాసం, ఇవన్నీ ప్రాణహితలో 1 వ్యాసం ముద్రించారు. ఇవి కాకుండా 7 అముద్రితాలైనటువంటి వ్యాసాలు కూడా ఈ పుస్తకంలో పెట్టారు. అంటే ఈ అముద్రితాలు అనే మాట ఎందుకు వాడవలసి వస్తుందంటే ఆమె అవి ఎక్కడా ప్రచురించలేదు, ఎక్కడా పబ్లిష్ చేయలేదు. కానీ ఈ పుస్తకం తెచ్చేటప్పుడు ఆ వ్యాసాలను కూడా దీంట్లో పొందుపరిచారు. అయితే ఈ వ్యాసాలన్నీ కూడా నిజానికి ఎవరైనా రాయమంటే రాసినవి కాదు, ఆమె స్పందనలుగా రాసినటువంటి వ్యాసాలు. ఆమెకు ఏదైనా ఒక నవల చదివినప్పుడు, ఒక పుస్తకం చదివినప్పుడు తన ఫీలింగ్, తనకి ఏమని అనిపించిందో అవన్నీ కూడా ఈ దీంట్లో పొందుపరిచారు. ఆ పొందుపరచడమే కాకుండా తన స్పందనలు కూడా కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి. అయితే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఎక్కువ విషయాలు మీకు చెప్పే ముందు ఎక్కువగా స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శిస్తూ, సమీక్షిస్తూ సాగిన రచనలే ఉన్నాయి. అయితే ఏ వ్యాసంలోనైనా స్త్రీవాద, అభ్యుదయ ధోరణిలోనే రచన సాగింది. ముఖ్యంగా కుటుంబ నేపథ్యంలో కూడా ఆ అభ్యుదయ ధోరణులు ఉండడం వల్లనే తాను స్వయంగా ప్రజాస్వామిక సంఘాలలో పనిచేయడం వల్లనే వచ్చిన అవగాహన. ఈ అలవర్చుకున్న ప్రజాస్వామిక దృక్పథం, ఆచరణలో నేర్చుకున్న ప్రజాస్వామిక విలువలు వంటివన్నీ కూడా కారణమని నేను అనుకుంటున్నాను. అంటే ఆమె రాసినటువంటి ప్రతి వ్యాసం చదివితే ప్రతి వ్యాసంలో కూడా ఆమె యొక్క ప్రజాస్వామిక విలువలు, ఆమె ఏ నేపథ్యంలో, ఏ కుటుంబ నేపథ్యంలో పుట్టిన తర్వాత ఆమె ఏ ప్రజాస్వామిక విలువలను అలవర్చుకుంది, ఆ అలవర్చుకున్నటువంటి విలువల ద్వారానే తాను ఏ వ్యాసాన్ని అయితే రాసిందో స్పష్టంగా ఆ వ్యాసాలలో తన విలువలను ప్రతిపాదించింది. అంటే తాను ఏ ప్రజాస్వామిక సంఘాల్లో పనిచేసిందో, తాను ఏ మార్క్సిజాన్ని నమ్మిందో ఆ విలువలను, ఆ మార్క్సిజపు ప్రాతిపదిక మీదనే ఆమె ప్రతి వ్యాసం కూడా నిశ్చితంగా విమర్శించింది. అందుకని ఆమె గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ విలువలతో పెరిగిన వాళ్ళందరూ అట్లానే ఉంటారా అంటే ఖచ్చితంగా ఆ విలువలతో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వ్యాసాలు రాస్తారా అనే మాట నేను దానికి చెప్పలేను. కానీ నిజంగా ఇక్కడ నళిని వ్యాసాల్లో మాత్రం 23 వ్యాసాలు చదివితే నాకు అదే రకమైనటువంటి భావన, ఒక్కటి కూడా దానికి ఎక్సెప్షన్గా అనిపించలేదు. దానికి వెనక్కిపోయి అంటే మనం ఖచ్చితంగా మనమేదో మన విలువలు లేదా మనం భౌతిక జీవితంలో మనకు జరుగుతూ ఉన్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని అంశాలు మనం చాలా అలవోకగా అనేస్తాం కదా, అట్లాంటి అలవోకగా మాట్లాడేటటువంటి అస్పష్టమైనటువంటి విషయాలు ఎక్కడా కనిపించలేదు. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఆమె అభిప్రాయాన్ని ఇంకెవరైనా వ్యతిరేకించవచ్చు, ఇంకెవరైనా ఖండించవచ్చు, ఇంకెవరికి నచ్చకపోవచ్చు. కానీ ఆమె తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వ్యాసంలో నిశ్చితంగా పరిశీలించింది. అది మనం ఇప్పుడు ఈ ప్రతి వ్యాసం గురించి నేను స్పెషల్గా ప్రత్యేకంగా వివరిస్తాను. ఆ ప్రత్యేకంగా వివరించేటప్పుడు మీకు అర్థమవుతుంది. స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినటువంటి కథల మీద ఆమె వ్యాసాలు రాసింది. స్త్రీవాద సాహిత్యానికి సంబంధించినటువంటి నవలల మీద రాసింది. అంటే ప్రత్యేకంగా వీటి మీదే రాస్తాను అనుకుని రాసినటువంటివి కాదు. మీరు ఇందాక పరిశోధనా గ్రంథం అన్నారు, పరిశోధనా గ్రంథం కూడా కాదు. ఆమె తనకి అనిపించినటువంటి అభిప్రాయాలను చాలా స్పష్టంగా పంచుకుంది. ఆ స్పష్టంగా పంచుకున్నటువంటి అభిప్రాయాల్లో నేను ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ వెళ్తాను.
సత్యవతి కథల మీద సజీవ చిత్రణలు సత్యవతి కథలు అని రాసింది. సత్యవతి గారి స్త్రీవాద సాహిత్యపు కోణంలో రాసినటువంటి సత్యవతి కథల గురించి చెప్తూనే స్త్రీవాద కథలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సత్యవతి కథల్లో వచ్చిందని ఆమె నమ్మింది. మాఘసూర్యకాంతి అనేటటువంటి కథ స్త్రీల జీవితాల్లోని చాలా సంక్లిష్టమైనటువంటి విషయాలను బయటకు తెచ్చింది, వెలుగులోకి తెచ్చింది. మాఘసూర్యకాంతి అనేటటువంటి కథలో ఒక తల్లి పాత్ర అప్పటి వరకు చాలా సాంప్రదాయంగా చాలా ఇంట్లో భర్తకి కూడా ఎదురు చెప్పినటువంటి మనిషి తన కూతురు దగ్గరకు వచ్చేసరికి ఆమె ఎట్లా ఎదురు తిరిగింది అనే విషయాన్ని సత్యవతి గారు ఆ పాత్రను చిత్రించారు. అయితే ఆ చిత్రించినటువంటి తీరు గురించి నళిని గారు చాలా స్పష్టంగా చెప్తారు. ఎప్పుడు ఎవరిని ఎదిరించినటువంటి తల్లి పాత్ర మొదటిసారిగా కూతురు కోసం భర్తకు ఎదురు చెప్తుంది. ఈమె అసలు మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటిది. ఆమెకి బంధాలు, ఆచారాలు, వ్యవహారాలు వీటన్నిటిలో తలములకు అవుతున్నటువంటిది. కానీ కూతురు దగ్గరకు వచ్చేసరికి, కూతురు సమస్య దగ్గరకు వచ్చేసరికి ఆ పరిస్థితుల ప్రభావం వల్ల ఒక స్త్రీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఒక స్త్రీ తన ప్రభావం ఎట్లా అంటే కూతురు అనేసరికి ఉన్నటువంటి ఆ ఎమోషనల్ బాండింగ్ ఒక బంధం వల్ల కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది. కాబట్టి నేను ఈ మాట ఖచ్చితంగా చెప్పాల్సిందే అని ఒక ఫామ్ స్టేజ్ని ఎట్లా తీసుకుంటుంది అని మాఘ సూర్యకాంతిలో ఒక పాత్ర గురించి ఇక్కడ నళిని చాలా స్పష్టంగా చెప్తుంది. అట్లానే ఇల్లెలక గానే అనే కథా సంపుట్లోనే వచ్చినటువంటి కథలు ఇవన్నీ. పెళ్లికి ముందు వ్యక్తిత్వం గల స్త్రీ పెళ్లి కాగానే వ్యక్తిత్వాన్ని కోల్పోయి భర్తగా, తల్లిగా మిగిలిపోతుంది. ఇది ఒక విషాదం. ఇది కూడా ఏమిటంటే ఆ సత్యవతి గారి కథల్లోని పాత్రల్లో అప్పటిదాకా చాలా, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నిజానికి కథలే అవసరం లేదు, సమాజంలో కూడా మనం చూస్తున్నాం. అంటే సమాజంలో ఉన్నటువంటి పాత్రలే కథలు అవుతాయి. సమాజంలో కూడా మనం చాలా మందిని చూస్తాం. డిగ్రీ వరకు, చదువు వరకు, పీజీ వరకు చాలా స్వేచ్ఛగా విహరించినటువంటి అమ్మాయిలు ఒక్కసారి పెళ్లి కాగానే ఎట్లాంటి పరిస్థితికి లోనవుతున్నారు. లేదు, పెళ్ళయ్యేదాకా స్వేచ్ఛనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ, పెళ్ళయ్యేదాకా వాళ్ళని ఇష్టంగా తిరిగినటువంటి తల్లిదండ్రులు కూడా భర్త అనేవాడు రాగానే భర్తకు అణిగిమణిగి ఎట్లా ఉండాలి, లేదు అత్తగారి ఇంట్లో ఎట్లా ఉండాలి అనేటటువంటి విషయాలను నూరిపోసే పద్ధతి మన సమాజంలో ఇంకా ఉంది. అంటే ఆ పద్ధతి సత్యవతి గారు ఏ పాత్రలను అయితే చిత్రించారో ఆ పాత్రల పద్ధతులను, మధ్యతరగతి మనస్తత్వం ఎట్లా ఉంటుందో చాలా స్పష్టంగా నళిని గారు చెప్తూ వచ్చారు. అట్లా సత్యవతి గారి కథల గురించి చాలా విషయాలని ప్రస్తావించారు. ఎందుకంటే నేను మొత్తం కథలోని ప్రతి కథని, ప్రతి విషయాన్ని చెప్పలేను కాబట్టి నేను 23 వ్యాసాలను క్లుప్తంగా మీకు ఆ పుస్తకం మళ్ళీ మీరు చదువుకునేటట్టుగానే అందించగలుగుతాను అనుకుంటూ ఉన్నాను. అందుకని నేను బహుశా మళ్ళీ టైం ఉంటే మళ్ళీ చెప్తాను వివరంగా. శరీర స్పృహతో రాజకీయ కథలు. నిజానికి ఇక్కడ ఓల్గా గారి రాజకీయ కథల మీద చాలా నళిని గారు చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు వివరించారు. అంటే ఆ ప్రయోగ కథల మీద, రాజకీయ కథల మీద చాలా మంచి పేరు కూడా, అంటే రాజకీయ కథలు చాలా గొప్ప కథలుగా పేరు వచ్చినా కూడా నళిని గారు దాంట్లో ఉన్నటువంటి కొన్ని విమర్శలను చాలా స్పష్టంగా చేశారు. ఫెమినిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ప్రయత్నంలో భాగంగా ఓల్గా ఈ కథలు రాశారు. వ్యవస్థతో కాదు, వ్యవస్థ సృష్టించిన భావజాలంతో, వ్యవస్థ రూపొందించిన సంస్కృతితో మనం పోరాడాలి. అంటే నిజానికి ఇక్కడ ఓల్గా ఒక స్త్రీవాదమే చెప్పింది, కానీ ఓల్గా స్త్రీవాదం చుట్టూ సమాజంతో ముడిపడి ఉంది. అంటే సమాజం లేకుండా స్త్రీ లేదు, సమాజాన్ని కలుపుకోకుండా ఒక స్త్రీవాదం ఒంటరిగా స్త్రీవాదం ఎక్కడ పయనించదు అనే మాటని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ స్పష్టంగా చెప్తున్న క్రమంలో ఆ కథలన్నింటినీ కూడా ఆమె ప్రస్తావించింది. శారీరక తేడాల వల్లనే స్త్రీ బానిసత్వం తలెత్తిందనే తప్పుడు దృక్పథంతోనే ఆమె కథలు అల్లారు. దాన్నే రాజకీయం అన్నారు. అంటే ఇక్కడ బహుశా ఎవరైనా నచ్చని వాళ్ళు, వ్యతిరేకం అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఇక్కడ నళిని గారి అభిప్రాయం ఏమిటంటే శారీరక తేడాల వల్లనే స్త్రీ బానిసత్వం తలెత్తిందనే తప్పుడు దృక్పథంతోనే ఆమె కథలు అల్లారు. నిజానికి శారీరక తేడాల వల్ల కాదు, సమాజం కూడా మొట్టమొదటి నుంచి ఎట్లా చేసింది అని ఆమె చాలా దానికి ఉదాహరణలు చెప్తూ వచ్చి, మాతృస్వామిక వ్యవస్థలో, గణ వ్యవస్థలో స్త్రీ చాలా పవర్ఫుల్ స్థానంలో ఉండేది, చాలా శక్తి కలిగి ఉండేది. కానీ ఆ మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక సమాజానికి మారుతున్నటువంటి తరుణంలో సమాజం కూడా స్త్రీని
సామాజికంగా స్త్రీని బలహీనురాలను చేసింది. అప్పటిదాకా శారీరక బలహీనతే ఒక బలహీనత అనుకుంటున్న క్రమంలో సామాజిక బలహీనత కూడా కారణమే. స్త్రీవాదులు ఈ విషయాన్ని గుర్తించాలి అనే విషయాన్ని ఒక్క ఓల్గా రాజకీయ కథలే కాదు, మొత్తం 23 వ్యాసాల్లో ఆమె ఆ ప్రతిపాదన ప్రతి దగ్గర కనిపిస్తుంది. స్త్రీల అణచివేతకు మూలమైన సామాజిక చారిత్రక అంశాల నుంచి స్త్రీల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేశారు అనే మాట కూడా అనింది. స్త్రీల సంపూర్ణ విముక్తిని కోరే వారందరినీ, స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి శ్రమించే వారందరినీ ఓల్గా విమర్శించారు. అంటే ఇక్కడ నళిని గారు పూర్తిగా శ్రామిక మహిళ మీద చాలా కేంద్రీకృతమై ఉన్నారు. అంటే ఒక మహిళ స్వేచ్ఛ అంటే శ్రామిక మహిళ స్వేచ్ఛ జరిగితేనే మొత్తంగా మహిళల స్వేచ్ఛ వస్తుంది. అంటే మొత్తంగా మహిళల స్వేచ్ఛ సమాజంతో ముడిపడి ఉంది. సమాజంతో ముడిపడి ఉంది అంటే ఒక్క స్త్రీవాద దృష్టితో స్త్రీలు పురుషులను ద్వేషిస్తూ పురుష ద్వేషంతోనే తమ రచనలు చేస్తూ పురుష ద్వేషంతోనే ఒక వ్యక్తిగతమైనటువంటి వలయాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఆ వలయాన్ని ఛేదించాలి. సమాజం మొత్తం మారినప్పుడే స్త్రీవాదం అనేటటువంటిది కూడా స్త్రీలకు కూడా ఒక నిజమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుంది అనేటటువంటి ఒక వాదనతో ఆమె చాలా పాయింట్స్ ఇట్లాంటి విషయాలను చెప్పారు, లేవనెత్తారు. ఇక ప్రయోగం కథల మీదే స్పష్టంగా చెప్తూ స్త్రీల ఆకాంక్షల్ని ప్రతిఫలించని ప్రయోగం కథలు అన్నారు అని ఫెమినిస్ట్ దృక్పథంతో స్త్రీల సమస్యల్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. స్త్రీ పురుషుల మధ్య స్నేహ సంబంధం పెళ్లితో అంతమవుతుంది కాబట్టి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయాలి. ప్రేమ తీరిపోగానే విడిపోవాలని సూత్రీకరించే కథే ప్రయోగం. ఈ ప్రయోగం కథ మీద నళిని గారు విమర్శ చేస్తూ స్త్రీ పురుషుల మధ్య స్నేహ సంబంధం పెళ్లితో అంతమవుతుంది కాబట్టి పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయాలి. అంటే మామూలుగానే ప్రేమ పెళ్లి మామూలుగా మన సమాజంలో కూడా ఏమని మాట్లాడుకుంటాము, ప్రేమ ఉన్నంత కాలం చాలా బాగా ఉంటారు, కానీ పెళ్లి కాగానే పురుషులుగా ప్రవర్తిస్తారు, పురుషులు స్త్రీల మీద తమ ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ ఆ మాటను ఇక్కడ నళిని గారి అంటే నాకు అర్థమైనది ఆ మాటని నళిని గారు ఇక్కడ నమ్మలేదు. ప్రేమ పెళ్లి రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నటువంటివే కాబట్టి సహజీవనం చేయడం దానికి పరిష్కార మార్గం కాదు అనే విషయాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అందుకని ఆ ప్రయోగం కథను కూడా విమర్శ. ఓల్గా స్త్రీ సమస్యను చూసే ధోరణి మనలో చేదునే మిగులుస్తుంది అంటారు ఒక చోట. అంటే అది నళిని గారి అభిప్రాయం. సరే, ఈ అభిప్రాయంతో మనందరికీ ఏకీభావం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఓల్గా రాజకీయ ప్రయోగ కథలన్నింటినీ కూడా ఆమె చదువుతూ ఉన్నప్పుడు ఆమెకు అనిపించినటువంటి భావాలు. ఆధునికత పేరుతో అరాచకవాదాన్ని ప్రేరేపించే ధోరణికి సునంద ఒక ప్రతీక. దాంట్లో ఉన్నటువంటి సునంద అనేటటువంటి పాత్ర ఒక ప్రతీకగా నళిని గారు చెప్పారు. పెళ్లి గురించి అవగాహన ఏర్పరచుకోవడంలో వర్గ చైతన్యం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇందాకే నేను మొదటి నుంచి నళిని గురించి చెప్తున్నటువంటి మాట, ఆమె ప్రతి రచనను మార్క్సిజం దృష్టికోణంతో చదివింది, మార్క్సిజం దృష్టికోణంతో వ్యాసాలు రాసింది. కాబట్టి ఆ మార్క్సిజపు దృష్టికోణం అంతా కూడా ఆమె తన రచనలో స్పష్టంగా ఉంది. అందుకని ఏమని చెప్తుంది, పెళ్లి గురించిన అవగాహన ఏర్పరచుకోవడంలో వర్గ చైతన్యం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. వర్గ చైతన్యం అనేది ఉండాలి అని ఆమె దాంట్లో చాలా స్పష్టంగా వివరించింది. ఆనందాన్ని అందరూ పంచుకోవాలనే సూత్రమే పెళ్లికి మౌలిక ప్రాతిపదిక కావాలి. అంటే పెళ్లి అంటే ఏమిటి, ఆనందం అందరూ పంచుకోవడం. అంతేగాని పురుషుడు పెళ్లి చేసుకుంటే పురుషుడు అణిచివేస్తున్నాడు కాబట్టి సహజీవనం చేస్తే ఇద్దరి మధ్య బంధం ఉండదు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు విడిపోవచ్చు అనేటటువంటి ఒక ప్రయోగాన్ని ఆమె ప్రయోగిస్తే ఆ ప్రయోగం సరైనటువంటిది కాదు. ప్రేమకు పెళ్లికి లింక్ ఉంటుంది, సంబంధం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా ఆమె చెప్పింది. పరస్పరం అంగీకారం మీదనే పెళ్లి ఉండాలని మనం నమ్మాలి. నిజమైన పెళ్లికి డబ్బు, హోదా, అందం లాంటివి ప్రాతిపదికలు కారాదు. నిజంగా అవి ప్రేమను నిలిపి ఉంచగల పునాదులు కాలేవు. అవి ప్రేమను ఎప్పుడూ నిలిపి ఉంచలేవు. ఇవేవి డబ్బు కానీ, హోదా కానీ, అందం కానీ ఇవేవి కూడా ప్రేమకు ప్రతిరూపాలు కాదు. నిజానికి అందం అనే మాట వినగానే నాకు కుటుంబరావు గారి కురూపి కథ గుర్తొచ్చింది. కుటుంబరావు గారు కురూపి అని ఒక కథ రాస్తారు. ఆ కథలో కూడా నిజానికి చాలా అంటే ఆ కథ ఎప్పుడో నేను చాలా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నప్పుడు చదివినటువంటి కథ, కానీ అందం ఎట్లా ప్రాతిపదిక కాదు ప్రేమకు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు ఆయన దానికి. ఆ కథలో నేను ఆమె వ్యక్తిత్వాన్ని చూశాను. చుట్టూ ఉన్నటువంటి ఆ కురూపి కథ బహుశా మీరు అందరూ పెద్దవాళ్ళు కాబట్టి చదివే ఉంటారు. ఆ కురూపి కథలో
ఉమ్, ఆయన చాలా గొప్ప అందగాడు, ఆయన ఒక వికారమైనటువంటి అని దాంట్లో ఆ ఆ ఉద్దేశంలో ఆ సందర్భంలో ఆమెను తీసుకొస్తే చుట్టూ ఉన్నటువంటి తమ ఉద్యోగస్తులు తమ కొలీగ్స్ అందరూ కూడా ఆయనని ఏంటి ఇట్లాంటి అమ్మాయిని చేసుకొని వచ్చావని అందరూ ఆయనని హేళన చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు ఆయన ఆమెలో ఉన్నటువంటి గొప్ప గుణం అనేది అందమని ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. కుటుంబరావు కథ అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చదివినటువంటి ఆ కథ గుర్తుంది. అంటే అందం అనేటటువంటి ప్రాతిపదిక కారాదు అనే మాట ఈ విషయంలో స్పష్టంగా చెప్పింది. ఒకసారి రుజువైన ప్రయోగాన్ని మళ్ళీ చేయడాన్ని అవహేళన చేయడం అంటే సైన్స్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడాన్ని ఎద్దేవా చేయడమే అవుతుంది అంటూ పేజ్ 79లో ఆమె చాలా స్పష్టంగా, అంటే ఈ ప్రయోగం కథ మీద ఆమెకి చాలా విమర్శ ఉంది. అందుకనే ఒకసారి రుజువైన ప్రయోగాన్ని మళ్ళీ చేయడాన్ని అవహేళన చేయడం అంటేనే సైన్స్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడాన్ని ఎద్దేవా చేయడం అవుతుంది. అంటే ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథం ఉండాలి దేంట్లోనైనా. ఒక కథ రాసేటప్పుడైనా, ఒక కథ వ్యాసాన్ని రాసేటప్పుడైనా, లేదా ఆ వ్యాసాన్ని విమర్శించేటప్పుడైనా శాస్త్రీయమైన అవగాహన ఉండాలని చాలా స్పష్టంగా ఆమె ఆలోచన విధానం ఉంది. అందుకనే శాస్త్రీయ అవగాహన కోసమే ఆమె ప్రతి వ్యాసాల్లో కూడా ఈ విషయాల్ని ప్రస్తావించింది. తర్వాత వోల్గా స్నేహానికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కూడా ఆమె ప్రశ్నించింది దీంట్లో. స్నేహానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే క్షణికావేశాన్ని స్నేహం అనవచ్చా అని అడిగింది. అంటే క్షణికావేశంలో ఒక ఇద్దరు దగ్గర అవుతే దాన్ని స్నేహం అనవచ్చా, దానికి స్నేహం అనేటటువంటి ఒక పేరుని పెట్టవచ్చా అని ఆమె స్పష్టంగా ప్రశ్నిస్తుంది. అని దాని వెంటనే ఇంకొక మాట కూడా అనింది, ప్రతి స్నేహము ఆలింగనలతో ముద్దులతో అంతమవుతుందా అని మనకు సందేహము రాకపోదు. అంటే నిజంగా స్నేహానికి ఒక నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఆలింగనము ముద్దులేనా? స్నేహం అంటే ఒక ఆత్మీయత ఉండదా, ఒక ఆత్మీయ బంధం ఉండదా అనే ఒక ఆలోచనను కూడా మనలో రేకెత్తింది. భర్త కూడా ఇంటి పనుల్లో పాలు పంచుకోవాలనే చైతన్యాన్ని కల్పించాలనే రచయిత్రి సదుద్దేశం కొన్ని మూర్ఖపు ప్రతిపాదనలతో నీరుగారిపోయింది అంటూ ఆ మూర్ఖపు ప్రతిపాదనలు ఏమిటంటే భర్తకు కూడా పని దినం తగ్గించాలని ఆమె తన కోసం ఆలోచిస్తుంది. అంటే భర్త పని చేయడం వల్ల చాలా ఇంట్లో ఉండలేకపోతున్నాడు, ఇంట్లో నాకు సమయం కేటాయించలేకపోతున్నాడు, కాబట్టి ఆయన కూడా పని దినాలు తగ్గిస్తే సరిపోతుంది. పని దినాలు తగ్గించాలి అనేటటువంటిది మనం ఒక శ్రామిక విలువల ఉద్దేశంలో మాట్లాడవచ్చు. అంటే శ్రమ దోపిడీ జరుగుతుంది కాబట్టి శ్రమ ఉద్దేశంలో మనం మాట్లాడవచ్చు. కానీ ఆమె తనకు వ్యక్తిగతంగా ఆయన సమయం కేటాయించట్లేదు కాబట్టి అతనికి పనితనం తగ్గించాలని అనుకోవడం సరైనటువంటి ఆలోచన కాదు. ఇద్దరూ సమానంగా పనిచేయాలి, ఇద్దరూ సమానంగా ఇంట్లో కూడా సమానమైనటువంటి బాధ్యతలు నిర్వహించాలి అనేటటువంటి ఒక ప్రతిపాదనను ఆమె తెచ్చింది. మగవాళ్ల మంచితనం భార్యల విధేయత మీద ఆధారపడి ఉంటుంది అన్న ఓల్గా అలాంటి మగవాళ్ళని మార్చడానికి సామూహిక ప్రతిఘటన, ఐక్య పోరాటం ఎంత అవసరమో చెప్పలేకపోయింది అని చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడ నళిని. ఏమంటుందంటే మగవాళ్ల మంచితనం భార్యల విధేయత మీద ఆధారపడి ఉంటుంది. అంటే భార్యలు ఎంత విధేయంగా ఉంటే వాళ్ళంత మంచితంగా అందంగా ఉంటారు అనేటటువంటి అట్లాంటి సూత్రీకరణ లాగా నళిని గారికి అనిపించుండొచ్చు. అయితే అట్లాంటి మగవాళ్ళని మార్చడానికి ఏదవసరం? ఒక సామూహిక ప్రతిఘటన అవసరం, లేదు ఒక ఐక్య పోరాటం అవసరం. కానీ అట్లా కాకుండా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక మనిషిని మార్చడానికి సామూహికంగా ఒక సమాజం మారడము, ఒక మనిషి మారడంలో తేడా ఉందనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ నళిని చెప్పింది. లైంగిక అత్యాచారాలకు గురయ్యే బాలికల కోసం మన హృదయం ద్రవిస్తుంది, కానీ ఒక 12 ఏళ్ల బాలికకు ఈ ఆలోచనలు వస్తాయా అంటూ అయోని కథ గురించి ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. అయోని అనే ఒక కథ ఉంది దాంట్లో, ప్రయోగం కథల్లో. ఆ అయోని కథ 12 ఏళ్ల అమ్మాయికి ఆమెకు జరిగినటువంటి అత్యాచారం వల్ల, ఆమెకు జరిగినటువంటి ఒక దారుణం వల్ల ఆమెకు రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ ఇక్కడ నళిని బేసిక్గా మౌలికమైనటువంటి ఒక ప్రశ్నలు ఏమనెత్తింది, అసలు 12 ఏళ్ల అమ్మాయికి అట్లాంటి ఆలోచనలు వస్తాయా, 12 ఏళ్ల అమ్మాయికి రావాల్సినటువంటి ఆలోచనలేనా అని ఒక ప్రశ్న మన ముందుంచింది. ఆ ప్రశ్న మనం నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, లేదు మనకు సరైనది అనిపించకపోవచ్చు కూడా. కానీ ఆ ప్రశ్న గురించి మాత్రం మనం ఆలోచించాలి. అంటే 12 ఏళ్ల అమ్మాయి ఇట్లా మాట్లాడవచ్చా? మామూలుగానే మనం పాత్రోచిత సంభాషణ, పాత్రోచిత
వర్ణన అంటూ ఉంటాం కదా తెలుగులో. అంటే పాత్రోచితంగా మనం సంభాషణలు తీర్చిదిద్దాలి, అట్లానే పాత్రోచిత ఆలోచనలు కూడా చేయాలి. అంటే ఒక పాత్ర 12 ఏళ్ళు ఉంటే 12 ఏళ్ళ అమ్మాయి ఆలోచన ఎట్లా ఉంటుంది, ఒక 50 ఏళ్ళ మనిషి ఆలోచన ఎట్లా ఉంటుంది, అంటే పాత్రోచితంగా ఆలోచించడం అనేది కూడా మనం చెప్పాలి అనింది. మొత్తంగా స్త్రీల సమస్యల వెనుక ఉన్నది నేటి ఫ్యూడల్ పితృస్వామిక వ్యవస్థ అనే అవగాహనతోనే మొత్తంగా వ్యాసాలన్నింటిలో కూడా నళిని మాట్లాడుతుంది. అందుకనే ఒక ప్రయోగ కథల మీదైనా దేని మీదైనా కూడా ఆమె చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని ప్రకటించింది. సార్, నేను ఎక్కువ టైం తీసుకుంటే మీరు మధ్యలో నాకు కాషన్ చేయొచ్చు, ఎందుకంటే నేను ప్రతి ఒక్క దాని గురించి నోట్స్ లాగా రాసుకున్నాను. మీకు ఆ, ఎక్కడైనా ఉంటే చెప్పండి. పర్వాలేదు, ఇంకొక అరగంట దాకా తీసుకోవచ్చు మీరు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇక భూమిపుత్రిక, ఎగ్నెస్ మెడ్లీ అనువాద నవలైనటువంటి భూమిపుత్రిక మీద కూడా ఆమె తన వ్యాసాన్ని రాసింది. పెళ్లి స్త్రీ పురుష సంబంధాలపై ఆసక్తిదాయకమైన చర్చలు లేవనెత్తిన పుస్తకం భూమిపుత్రిక. దీంట్లో మౌఢ్యంపై ద్వేషం ఉంటుంది. నిరక్షరాస్యత వల్ల మోసపోయినటువంటి తండ్రిని చూశాక చదువు పట్ల తనకు శ్రద్ధ పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఆ దాంట్లో ఉన్నటువంటి పాత్ర. అయితే ఇది తను రాసి పెట్టుకుంది మాత్రమే. భూమిపుత్రిక గురించి తానే రాసి పెట్టుకున్న వ్యాసం, అంతేకాని ఆ రాసి పెట్టుకున్నటువంటి వ్యాసాన్ని ఈ పుస్తకంలో ఆమె ప్రచురించింది. అట్లానే మొక్కపాటి సుమతి రాసినటువంటి అవమానవ సంబంధాలు అనేటటువంటి ఒక కథ, అవమానవ సంబంధాలు అని రాసినటువంటి మొక్కపాటి సుమతి రాసినటువంటి ఒక పుస్తకం కథ మీద కూడా ఆమె తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఆ అభిప్రాయాన్ని పంచుకుంటున్నటువంటి క్రమంలో మొక్కపాటి సుమతి చేసినటువంటి తప్పులు, మొక్కపాటి సుమతి రాసినటువంటి కొన్ని మంచి విషయాలను కూడా ప్రస్తావించింది. అంటే స్త్రీవాదానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రం ఆమె ప్రస్తావించింది. ఇక పాటిబండ్ల రజని రాసినటువంటి ఎర్ర జాబిళ్ళ ఎరీనా అనేటటువంటి ఆమె పుస్తకం మీద రాస్తూ స్త్రీ పట్ల ఆర్ద్రత ఉంది, పీడిత వర్గాల పట్ల నిబద్ధత ఉంది ఈ కవిత్వంలో అని చెప్పింది. ఈ కవిత్వ సంపుటి చాలా గొప్పగా చాలా చక్కగా వివరిస్తుంది ఈ కవితా సంపుటి గురించి. వీటన్నిటికంటే ముందు ఆమె మొట్టమొదటి వ్యాసం, నళిని గారి మొట్టమొదటి వ్యాసం మహిళా మార్గం అనేటటువంటి ఒక పత్రిక వస్తున్న క్రమంలో అసలు మహిళా మార్గం అనేటటువంటి ఒక పత్రిక ఆవశ్యకత ఏమిటి అని చెప్తూ ఆమె మొట్టమొదటిది 78-79లో అరుణతారులను, లేకపోతే కరెక్ట్గా నాకు ఇయర్ గుర్తులేదు, కానీ మహిళా మార్గం కోసం ఒక వ్యాసం రాసింది. ఆ వ్యాసంలో మొత్తం మాతృస్వామికం నుంచి పితృస్వామికం దాకా వచ్చినటువంటి వ్యవస్థ, అసలు స్త్రీలకి ఎందుకు ప్రత్యేక పత్రిక అవసరమో చాలా స్పష్టంగా వివరిస్తుంది. కొన్ని పాయింట్స్ మాత్రం నేను చెప్తాను. నేటి స్త్రీ ఒక అగ్నిశిఖ, ప్రశాంతత ఎరగదు అంటూనే ఎన్ని జరుగుతున్నాయి స్త్రీల మధ్య అని, స్త్రీలకు ఎన్ని జరుగుతున్నాయని, ఒక రెప్పపాటులో వరకట్నం, మానభంగం, అవమానం, అత్యాచారం ఇన్ని జరుగుతున్నాయి మన సమాజంలో. గడప దాటితే అధిక పని గంటలు, ఆకలి కడుపులు, చాలని కూరలు, ఇవన్నీ జీవితాన్ని కక్కావికలం చేస్తున్నాయి. అంటే ఒక స్త్రీని పూర్తిగా ఆమె ఒక రూపాన్ని ఇచ్చింది. ఆ రూపాన్ని ఇచ్చి ఏమని చెప్తుంది, స్త్రీలకు ఎందుకు ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఒక పరిష్కార మార్గం కావాలంటే, ఒక పత్రిక కావాలంటే ఆ పత్రికలో స్త్రీల సమస్యల గురించి మాట్లాడాలి, వాటి గురించి వ్యాసాలు రాయాలి. అందుకని మహిళా మార్గం మొట్టమొదటి ఎడిటోరియల్ ఆమె ఈ విధంగా రాస్తూ వచ్చింది. స్త్రీలు చదువుకుంటారు, కానీ చదువుకుంటే ఉద్యోగాలు రావడం కూడా తక్కువే. ఒకవేళ చదువుకోకపోయినా చాకిరీ తప్పదు. ఇవన్నీ మహిళల మస్తిష్కంలోని ప్రశ్నలు. అంటే ఈమె ఇక్కడ నళిని తాను కాకుండా నిజంగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. స్త్రీలందరూ ఎట్లాంటి ఆలోచన చేస్తారు, అయ్యో చదువుకుందామనే కోరిక ఉంటుంది, కానీ చదువుకున్నా మళ్ళీ 2 పనులు చేయాలి కదా అని ఆలోచిస్తారు. లేదు, చదువుకోకపోతే అయ్యో ఇంట్లో ఉండిపోయామని ఆలోచిస్తారు. ఇట్లా ఒక స్త్రీ మనసు నుంచి ఆలోచిస్తుంది ఆమె. అట్లాంటి ఆలోచనలన్నిటికీ పరిష్కార మార్గాన్ని వెతకాలి అని కూడా అంటుంది. కానీ స్త్రీకి స్వాతంత్రం కావాలి, నిజమే, కానీ ఆ హక్కును హరించింది ఎవరు? అక్కడ స్పష్టత ఉంటుంది నళినికి. నిజంగా స్త్రీకి స్వాతంత్రం కావాలి అంటే స్త్రీకి పురుషుడే స్వాతంత్రం ఇవ్వడం లేదా అనేటటువంటి ఒక స్త్రీవాద ధోరణి నుంచి ఆమె దాన్ని అధిగమించి ఏమని చెప్తుందంటే, దోపిడీ వర్గం, మతం,
అధికారం, పితృస్వామిక సమాజం. ఈ 4 స్త్రీల హక్కులను హరించాయి. స్త్రీలను హక్కులను హరించడానికి కారణం ఎవరు? దోపిడీ వర్గాలు హరిస్తున్నాయి, మతం హరిస్తుంది, అధికారం హరిస్తుంది, పితృస్వామిక సమాజం హరిస్తుంది. కాబట్టి ఆ స్త్రీకి స్వాతంత్రం అవసరం ఉంటుంది. ఒకనాడు తండాకు నాయకురాలు స్త్రీ. ఆదిమ వ్యవసాయం స్త్రీ చేసింది. క్రూర జంతువుల నుండి పిల్లల్ని రక్షించింది. సంపాదించిన దాన్ని సమిష్టిగా పంచింది. పురుషుడు సంపాదించిన దాన్ని సమిష్టిగా పంచింది. కానీ ఆ మాతృస్వామిక వ్యవస్థ ఎందుకు తారుమారైంది అని ఒక మౌలిక ప్రశ్న వేసింది. ఆ మౌలిక ప్రశ్న వేస్తున్నప్పుడు సమాజ మార్పులో భాగంగా మారింది, సమాజం మారింది. ఆ మారుతున్నటువంటి క్రమంలో కుటుంబ వ్యవస్థ వచ్చింది. ఆ కుటుంబ వ్యవస్థ వచ్చినప్పుడు ఉత్పత్తి శక్తుల అభివృద్ధి సందర్భంలో స్త్రీ తన శారీరకమైనటువంటి బలహీనత వల్ల కొన్ని రకాలుగా కొన్ని సందర్భాల్లో ఆమె పనిలో ఆగిపోవాల్సి వచ్చింది. బహుశా ఇవన్నీ కారణాలుగా ఆమె చెప్తూ ఇవంతా స్త్రీని బానిసను చేశాయి. పురుషుడు సంపదకు ఎప్పుడైతే హక్కుదారుడయ్యాడో అప్పటి నుంచి స్త్రీ బానిసగా మిగిలిపోయింది. అంటే ఒక మాతృస్వామిక సమాజం నుంచి పితృస్వామిక సమాజం వచ్చే క్రమంలో ఆమె ఎట్లా ఒక బానిసగా అయిందో, ఆ బానిస అయిన తర్వాత ఆ బానిసత్వం నుంచి మళ్ళీ వెనక్కి రాలేకపోయింది. ఎన్ని వాదాలు వచ్చినా, ఎంత అభ్యుదయం వచ్చినా కూడా ఇంకా ఆమెను వెనక్కి రాలేకుండా లాగుతూ ఉన్నటువంటి సమాజపు ఆ తిరోగమన శక్తులని ఆమె చాలా తీవ్రంగా విమర్శిస్తుంది. స్త్రీ అప్పుడు భర్త హక్కును పరిరక్షించే పనిలో పడిందట. వారసత్వం తండ్రి ద్వారా గుర్తింపుకొచ్చింది. అట్లా కుటుంబము సమాజపు ఆర్థిక యూనిట్గా తయారైంది. పురుషుడికి స్త్రీకి మధ్య వైరుధ్యం, సమాజంలో వర్గ వైరుధ్యం రెండు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి అంటుంది. అంటే ఇక్కడ స్త్రీ పురుషులను సమాజాన్ని వేరు చేసి చూడడానికి వీల్లేదు అనేది ఆమె స్పష్టంగా చెప్తుంది. పురుషుడికి స్త్రీ మధ్య ఎప్పుడు వైరుధ్యం ప్రారంభమైందో అప్పుడే సమాజంలో కూడా వర్గ వైరుధ్యం ప్రారంభమైంది. బహుశా దీని వల్లనే, ఈ రెండు ఏకకాలంలో ప్రారంభమవడం వల్లనే సమాజపు వర్గ వైరుధ్యాలు సమసిపోయినప్పుడే స్త్రీ పురుషుల మధ్య సమస్యలు కూడా సమసిపోతాయి. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి అసమానతలు కూడా తొలగిపోతాయని చెప్తుంది. అప్పటి నుంచి సామాజిక ఉత్పత్తిలో, సమాజ పురోగతిలో, సామాజిక కార్యకలాపాల్లో స్త్రీని భాగం పంచుకోనియలేదు. దాంతో ఇల్లు, కుటుంబం అనే ఇరుసు చుట్టూ గిరగిరా తిరగసాగింది. అదే ప్రపంచమైంది. మతం, సమాజం రెండు కూడా ఈ గిరగిరా తిరిగేటటువంటి ప్రపంచాన్ని స్త్రీ అవన్నీ సమర్థించుకున్నాయి. స్త్రీ ఇట్లా గిరగిరా తిరగవలసిందేనని మతము చెప్పింది, సమాజము చెప్పింది. క్రూర వనమృగాలతో సాహసోపేతంగా పోరాడుతూ తన పసికందును రక్షించుకోవడానికి మొలకు కత్తి ధరించిన ఆదిమ స్త్రీ ఈనాడు కోమలిగా, కడవల కొద్దీ కన్నీరు కార్చే శక్తిహీనురాలిగా, మగవాడి నీడన బతికే అబలగా రూపాంతరం చెందింది. దానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తుంది ఇక్కడ నళిని గారు. సమాజాన్ని చాలా రకాలుగా, సమాజం ఎందుకు ఇట్లా స్త్రీని చేసిందని విమర్శిస్తూ కొన్ని పాయింట్స్ చెప్పింది. ఇవన్నీ కూడా మహిళా మార్గంలో వచ్చినటువంటి వ్యాసం, ఎడిటోరియల్ వ్యాసం. స్త్రీలకు ఆస్తి హక్కు పేరుతో వరకట్నాన్ని ప్రోత్సహించారు. స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ అంటూ పతి చితిమంటలపై వేశారు. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ స్వతంత్రంగా జీవించే మహిళలను ఎద్దేవా చేశారు. విడాకుల చట్టం అంటూనే విడిపోయిన మహిళలను అగౌరవపరిచారు. సమానత్వం అంటూనే వేతనాలలో తేడాలను చూపించారు. ఇట్లా సమాజం చూపించినటువంటి ఇన్ని తేడాల వల్లనే స్త్రీలో ఈ అసమానత చాలా ఉంది అనేటటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. బడుగు జీవులకు పెత్తందారులతో, దోపిడీదారులతో, యాజమాన్యంతో తిప్పలు తప్పడం లేదు. వారి భార్యలు వీటన్నిటితో పాటుగా పురుషాధిపత్యాన్ని కూడా భరించాల్సి వస్తుంది. ఇక్కడ ఆమె చాలా స్పష్టంగా, అంటే అణిచివేయబడ్డటువంటి పురుషులు ఉన్నారు. అణిచివేయబడుతున్నటువంటి పురుషులు ఎవరు? బడుగు వర్గాల జీవులు. యాజమాన్యం వల్ల, లేదు దోపిడీదారుల వల్ల వాళ్ళు అణిచివేయబడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ భార్యలు ఇవన్నిటితో పాటుగా పురుషుల యొక్క ఆధిపత్యం కూడా భరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంకొకటి అదనపు బరువుగా, అదనపు దోపిడీగా ఇది కనపడుతుంది మనకు. దాన్ని భరించాల్సి వస్తుంది. కాబట్టి దాని నుంచి విముక్తి వాళ్ళకు అవసరం. సోషలిస్టులమని చెప్పుకునే ఫెమినిస్టులు కూడా మహిళా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు అంటారు ఒక చోట. అంటే చాలా చోట్ల ఆమె ఫెమినిస్టులను విమర్శించింది, స్త్రీవాద
ఆ, స్త్రీవాదం అని చెప్పుకునేటటువంటి రచయితలు రాసినటువంటి కొన్ని మాటలు ఆమె చాలా ప్రత్యేకంగా విమర్శించింది. అంటే ఈ స్త్రీవాదం సరైనటువంటి స్త్రీవాదం కాదు అని ఆమె నమ్మింది. మొత్తంగా ఏది చెప్పినా ఆమె ప్రజాస్వామ్యంపై, స్వేచ్ఛా స్వాతంత్రాలపై సరైన అవగాహన అవసరమని నమ్ముతూ ఆ అవగాహనే ఆచరణకు చోదక శక్తి అవుతుంది అనేటటువంటి అభిప్రాయాన్ని రచయిత్రి చాలా బలంగా ఈయన రచనలన్నింటిలో కూడా తెలిపింది. పీడితులు పీడకులు ఎప్పటికీ సమానం కారు అనే స్పృహలో ఉంటారు రచయిత్రి. శ్రామిక స్త్రీల పీడనను వర్గపీడనగానే పరిగణిస్తారు. మహిళా ఉద్యమాన్ని పీడిత ప్రజల ఉద్యమంగా మలచడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. స్త్రీలకు ప్రత్యేక పత్రికలు అవసరం. అవి స్త్రీల బాధలకు, కన్నీళ్లకు, భావావేశాలకు ఒక రూపాన్ని ఇస్తాయి. మహిళా మార్గం పత్రిక ప్రారంభ సంచిక సంపాదకీయంగా రాసిన ఈ వ్యాసంలో చాలా అంశాలను తాను పొందుపరిచారు. మూడు తరాలు కథ మీద ఒక అంటే మూడు తరాలు మనది అనువాద కథ అది. ఆ మూడు తరాలు కథ మీద ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ వాళ్ళు ప్రచురించినటువంటి ఆ కథ మీద చాలా ఆ కాలంలో చాలా విమర్శలు వచ్చాయి. ఆ మూడు తరాల స్త్రీ ప్రాతినిధ్యం మీద, మూడు తరాల స్త్రీలు మాట్లాడినటువంటి ఆ స్త్రీ పాత్రల్ని చాలా స్పష్టంగా చెప్తారు నళిని గారు. ఇది ఒకటి చెప్పి నేను బహుశా మీకు సమయం అయిపోతుందేమో, నేను ముగిస్తాను. మూడు తరాలు కథలో రచయిత్రి అలెగ్జాండ్రా కొల్లెంట్రాయ్ ఆమె ప్రధానమైనటువంటి దాంట్లో నైతిక విలువల గురించి ప్రతిపాదించడానికే నళిని గారు ఆ వ్యాసం రాశారు. పునాది మారిన కొద్దీ ఉపరితలం క్రమంగా మారుతుంది. స్త్రీ పురుష సంబంధాలే కాక ఒక వ్యక్తి సమాజం పట్ల, తన తెగ పట్ల, కుటుంబం పట్ల వ్యవహరించే తీరు కూడా ఆ వ్యక్తి నైతిక ప్రవర్తనలో భాగమే. నైతిక విలువలు అనేవి వర్గానికి అతీతంగా ఉండవు. సమాజంలో వర్గ వైరుధ్యాలు చోటు చేసుకున్న నాటి నుండి నీతి అనేది వర్గనీతిగానే ఉంటూ వచ్చింది అనేది రచయిత్రి ఆలోచన. నైతిక విలువలు అనేవి కేవలం స్త్రీ పురుష సంబంధాల పరిధికే పరిమితం కావు. అవి సమాజాభివృద్ధికి అంతటికీ వర్తిస్తాయి అనేది ఆమె యొక్క ఒపీనియన్. నైతిక విలువలు అనేవి ఆర్థిక సంబంధాల ప్రతిబింబాలు. మూడు తరాలు కథలో రచయిత్రి కూడా ఒక పాత్రే. మొదటి తరం స్త్రీ, రెండవ తరం స్త్రీ, మూడో తరం స్త్రీ. ఈ ముగ్గురు స్త్రీలు కూడా నిజానికి ఓల్గా, మరియా మరియు జన్యా. మరియా తల్లి, ఓల్గా కూతురు, జన్యా మనవరాలు. ఈ మూడు తరాలను అక్కడ కథలో చాలా మూడు తరాల గురించి చెప్తారు. అయితే ఈ మూడు తరాల కథలో చెప్పే సందర్భంలో ఏమవుతుందంటే, మరియా ఒక సంస్కరణవాదిగా ఉంటుంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది, ఒక సైనికుడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆయనతో ఒక అంటే విప్లవ భావాలు, రష్యా కథ ఇది. రష్యాలో విప్లవ భావాలు చాలా ఎక్కువగా ప్రచారం అవుతున్నటువంటి క్రమంలో ఆమె మార్క్సిజం వైపు ఆకర్షితురాలవుతుంది. కానీ భర్త అంటే ప్రేమ ఉంటుంది. కానీ సైనికుడు ఆమెకు సరైన సహకారం ఇవ్వడు కాబట్టి ఆయన నుంచి విడిపోతుంది. విడిపోయి ఇంకొకళ్ళని చేసుకుంటుంది. ఇంకొకళ్ళతో సరిగ్గా ఇమడలేకపోతుంది. ఇక్కడ ఓల్గా పాత్ర కూడా అట్లాంటిది. అయితే ఇక్కడ ఈ మూడు తరాలు కథ మొత్తంలో కూడా ఈ ముగ్గురు పాత్రలు వాళ్ళ స్త్రీ పురుష అంటే పురుష సంబంధాల గురించినటువంటిదే ఎక్కువ ప్రతిపాదన వస్తుంది ఆ కథలో. ఈ కథని మనం ఎందుకు మాట్లాడాలి? ఈ కథని ఒక్క స్త్రీ పురుష సంబంధాల గురించే కాకుండా ఆ కాలపు మార్క్సిజపు విలువల దృష్ట్యా కూడా మాట్లాడాలి. అయితే ఈ ముగ్గురు పాత్రల్ని ఇక్కడ నళిని ఓల్గా చెప్పినటువంటి విషయానికి భిన్నంగా ఆమె ఏం చెప్తుందంటే, ఈ మూడు పాత్రలు వాళ్ళ యొక్క ప్రగతివాద అభ్యుదయ భావాలను ఎప్పుడు కూడా వదులుకోలేదు. నిజమే, వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఆమె సంస్కరణవాదిగా తల్లి ఒక రకమైనటువంటి అభిప్రాయాలతో ఉంది, బిడ్డ ఒక రకమైన అభిప్రాయాలతో ఉంది, మనవరాలు పూర్తిగా స్వేచ్ఛ విశృంఖలత్వం అనేటటువంటి అంటే విశృంఖలమత్వం అని మనం మాట్లాడొచ్చో లేదో కానీ ఒక అభిప్రాయంలో ఉంది. కానీ ఈ మూడు అభిప్రాయాలను తెలుపుతూనే వాటి మీద నళిని చాలా ఖచ్చితమైన విమర్శ కూడా చేస్తుంది. వీళ్ళు ముగ్గురు కూడా మార్క్సిజం భావజాలంతో ఉన్నారు. అయితే వీళ్ళకి కూడా సరిగ్గా లెనిన్ అర్థం కాలేదు. సరిగ్గా వీళ్ళు లెనిన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఆ జన్య అనేటటువంటి పాత్ర ఇట్లా బిహేవ్ చేసింది అని మళ్ళీ ఒక్కొక్క పాత్రను చాలా స్పష్టంగా ప్రతిపాదిస్తుంది. అంటే నిజంగా మీరు ఆ పుస్తకం చదివితే, ఆ వ్యాసం చదివితే మీకు చాలా స్పష్టంగా ఒక్కొక్కళ్ళు ఎంత బాగా చెప్తుందంటే, మరియా అనే ఆమె సంస్కరణవాది, ఓల్గా విప్లవాల వెల్లువలో తన
పాలు పంచుకున్నటువంటి మనిషి. జన్య విప్లవానంతరం రష్యా సోషలిస్టు నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి. ఎంగెల్స్ అన్న మాటని ఇక్కడ రచయిత్రి చాలా ఎక్కువసార్లు కోట్ చేస్తుంది. లెనిను, ఎంగెల్స్ వీళ్ళ అంటే వాళ్ళ మాటలన్నింటినీ కూడా చెప్తుంది. ప్రేమ మీద ఆధారపడిన వివాహాలు మాత్రమే నీతివంతమైనవి, ప్రేమ కొనసాగినప్పుడు మాత్రమే అవి నీతివంతంగా కొనసాగుతాయి అని ఎంగెల్స్ ఒక దగ్గర అన్నటువంటి మాటని ఇక్కడ ఈ వ్యాసంలో ఆమె ఉటంకిస్తుంది. అంటే వ్యాసంలో ఉటంకించేటప్పుడు ఆమె ఈ 3 పాత్రలను మనం శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలి అంటుంది. ఆ విశ్లేషించే క్రమంలో 3వ తరమైనటువంటి జన్య గురించి ఏమని చెప్తుందంటే, తల్లితో కలిసి ఉండేటటువంటి రైబోకోవ్ అనే వాడితో ఆమె కూడా సంబంధం పెట్టుకుంటుంది. పైగా తల్లిని విమర్శిస్తుంది. ఏమని విమర్శిస్తుంది? నువ్వు ఇంత సంకుచిత స్వభావంతో ఉన్నావా అంటుంది. అంటే అది కాదు చెప్పినటువంటి మార్క్సిజం చెప్పినటువంటిది అది కాదు. అంటే మామూలుగా మీకు శృంగారం గురించి కూడా ఏదో దాహం వేస్తే మంచినీళ్ళు తాగినట్టుగా అనేటటువంటిది ఎక్కడో ఒక సందర్భంలో వస్తే, దాహం వేస్తే మంచినీళ్ళు తాగినట్టుగా కాదు, అది కూడా సామాజిక సంబంధంలో భాగమైనటువంటిదే, అంతేగాని అదొక శారీరక అవసరంగా తీర్చుకోని అవసరం లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆమె ప్రతి వ్యాసంలో ప్రతి దగ్గర ఆమె చాలా స్పష్టత కనపరుస్తుంది ఆ విషయంలో. ఓల్గా పాత్రను విశ్లేషిస్తూ ఒక స్పష్టమైన మాట అంటుంది: రాజకీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని సాధించడంలో విఫలమైంది. అంటే ఆమె రాజకీయ జీవితంలో చాలా మంచి స్థానాన్ని సాధించింది, కానీ వ్యక్తిగత జీవితానికి వచ్చేసరికి ఆ విలువలను కోల్పోయింది ఆమె అని చెప్పి సమన్వయాన్ని సాధించడంలో విఫలమైంది అని ఆ ఓల్గా పాత్ర గురించి చెప్తుంది. అట్లానే జన్య గురించి కూడా చెప్తుంది. జన్యాకి లెనిన్ అంటే చాలా ప్రాణం, కానీ జన్య తన రాజకీయ జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య ఆదర్శవంతమైన సమన్వయాన్ని సాధించలేకపోయింది. కానీ ఆమె కూడా లెనిన్ ఏమైతే చెప్పాడో అది ఆమె పాటించలేకపోయింది, లెనిన్ ఏమైతే చెప్పాడో ఆమె దాన్ని అర్థం చేసుకోలేకపోయింది అంటూ ఈ 3 పాత్రల్ని అట్లా వివరిస్తోంది. ఆమె తాను స్వేచ్ఛాయుతమైన ప్రేమలోనే ఉన్నా అనుకుంటుంది. ఆమె దైనందిన రాజకీయ కార్యకలాపాల్లో చూపిన శ్రద్ధ మార్క్సిజం అధ్యయనం పట్ల చూపలేదని అర్థమవుతుంది. ఏ లెనిన్ అయితే ఆమెకు ప్రాణ సమానమో ఆయనే కమ్యూనిస్ట్ నైతిక విలువలను ఎంతో చక్కగా నిర్వచించాడు. అది వంటబట్టి ఉంటే ఆమె అట్లా వాదించి ఉండేది కాదు అంటుంది రచయిత్రి. అంటే ఇక్కడ చాలా స్పష్టమైన అవగాహనతో ఆ జన్య పాత్ర గురించి మాట్లాడుతుంది. అప్పుడు గ్లాసుడు మంచినీళ్ళ సిద్ధాంతం అని ఇందాక చెప్పాను కదా, అది మార్క్సిస్టు సిద్ధాంతం కాదు, సామాజిక వ్యతిరేక సిద్ధాంతం కూడా అని లెనిన్ అన్నాడని ఆ లెనిన్ మాటను కూడా ఆమె ఉటంకిస్తుంది. ఆత్మ నిగ్రహం, స్వయం శిక్షణ దాస్యం కాదు, అవి ప్రేమకు కూడా అవసరమే అనే మాట లెనిన్ అన్నటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్తూ ఈ సమస్యలు మహిళా సమస్యల్లో ఒక భాగం, ఇది కూడా ఒక మార్క్సిస్టు అవగాహన మాత్రమే, స్పష్టమైన మార్క్సిస్టు అవగాహన అని స్పష్టపరుస్తుంది. స్త్రీ పురుషులకు వేర్వేరు నీతులు ఉండకూడదు. పురుషుడు ఆచరించే అవినీతిని అనుకరించడంలో స్త్రీ సమానత్వం పొందుతుందనుకోవడం సరైనది కాదు. పురుషుల్లో కూడా ఉన్నత సంస్కారాన్ని నెలకొల్పేలా ప్రయత్నించడమే అందుకు పరిష్కారం. అంటే పురుషులు తప్పు చేస్తున్నారు కాబట్టి స్త్రీలు కూడా తప్పు చేయాలి అనేటటువంటిది కాదు, పురుషుల్లో కూడా ఉన్నత సంస్కారాన్ని నేర్పించే దిశగా మన ప్రయత్నం సాగాలి, అదే పరిష్కారం. ఓల్గా కూడా ప్రేమ పెళ్లి విషయంలో మార్క్సిస్టు లాగా మాట్లాడదు అని ఓల్గాను కూడా విమర్శిస్తుంది. ఓల్గా అంటే ఓల్గా రచయిత్రి కాదు, ఆ పాత్రలో ఉన్నటువంటి ఓల్గా. ఒకరు 3 తరాల స్త్రీల గురించి వివరిస్తూ, ఒకరు వివాహం లేకపోయినా ఒక సంబంధానికి కట్టుబడి ఉన్నారు, మరొకరు ఇద్దరు పురుషుల మధ్య తేల్చుకోలేక ఏకకాలంలో ఇద్దరిని ప్రేమించడాన్ని, వివాహానికి అతీతంగా ఇద్దరిని ప్రేమించడాన్ని సమర్థించుకున్నారు. మరొకరు పెళ్లినే కాదు ప్రేమను కూడా తృణీకరించి కేవలం మానవ సహజమైన శారీరక వాంఛకు ప్రాముఖ్యతనిచ్చారు. 3 తరాలు 3 రకాలుగా తమ కుటుంబ సంబంధాలను, తమ వ్యక్తిగత సంబంధాలను ఎట్లా తీర్చారో, ఎట్లా అనుకున్నారో దానికి నళిని గారు ఇచ్చినటువంటి మాటలు. స్త్రీ సమానత్వం సంపూర్ణంగా సాధించని సమాజంలో వివాహం ఆమెకు ఒక రక్షణగానే ఉంటుందని, ఆమెకు చట్టపరమైన హక్కుల్ని పరిరక్షిస్తుందనే విషయాన్ని విస్మరించారు అంటుంది. మొత్తం 3 తరాల కథ గురించి రాస్తూ, స్త్రీ సమానత్వం సంపూర్ణంగా సాధించినప్పుడు వివాహం కూడా ఆమెకు ఒక రక్షణ మాత్రమే, కానీ ఆమెకు చట్టపరమైన హక్కుల్ని పరిరక్షిస్తుందనే విషయాన్ని విస్మరించారు. అంటే ఆమెకు చట్టపరమైన హక్కులు ఉంటాయి, వివాహం అనేది కొన్ని సందర్భాల్లో అవసరమనే విషయాన్ని కూడా ఆమె చెప్తుంది. ఈ 3 తరాలు కథ
అసమగ్రంగా అవగాహన లోపాలతో ఉందని, దాన్ని మరింత క్షుణ్ణంగా చర్చించి అధ్యయనం చేయవలసిన అవసరం మహిళలకు ఉందని రచయిత్రి అభిప్రాయం. ఇక్కడ 3 తరాలు అంటే నిజానికి 89 నుంచి 95 దాకా 2009 దాకా రాసింది, కానీ చాలా ఎక్కువగా తాను రాసినటువంటివన్నీ అంతకుముందువే. ఇప్పటి స్త్రీవాద ధోరణిని, ఇప్పటి స్త్రీవాద రచనల్ని కూడా ఇంకా ఆమె పరిశీలిస్తూ ఇంకా వ్యాసాలు రాస్తే బాగుంటుందని నాకు నళిని గారికి సూచన ఇవ్వాలనిపించింది. బహుశా ఇప్పుడు జూమ్ మీటింగ్లో ఉంటే నళిని గారు ఇప్పుడు వస్తున్నటువంటి రచనల మీద కూడా ఇంత నిశ్చితమైనటువంటి అవగాహనతో రాయాలని నేను కోరుకుంటున్నాను. అయితే సాహిత్యానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కథకి కూడా. అయితే ఈ 3 తరాల మీద విమర్శిస్తూనే ఆమె కొన్ని మాటలు చెప్పింది. సాహిత్యానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కథకి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే ఆనాడు రష్యాలో తొంగి చూసిన ఒకానొక ధోరణిగా పరిగణించాలి తప్ప బోల్షివిక్ పార్టీ వైఖరికి ప్రతిబింబంగా స్వీకరించకూడదు. ఈ 3 పాత్రలను విమర్శిస్తూనే ఆమె ఇంకొక మాట కూడా ఏమన్నది, సాహిత్యం అనేది ఎప్పుడూ కూడా ఒక ప్రతిబింబం మాత్రమే, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు లోబడి మనం ఆలోచిస్తే అప్పటి బోల్షివిక్ ధోరణి మొత్తాన్ని మనం ఈ కథలకి ఆపాదించకూడదు, అంటగట్టకూడదు అని చాలా ఖచ్చితంగా చెప్పారు. వివాహానికి ప్రేమ హేతువు కావాలి అనే విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం కావాలంటే ఎంగెల్స్ రాసిన కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక అనే పుస్తకాన్ని ప్రతి మహిళా కార్యకర్త తప్పక చదవాలి అనేటటువంటి అభిప్రాయం నళిని గారికి కూడా ఉంది. నిజంగానే అంటే ఒక స్త్రీవాద విమర్శ చేస్తూ ఉన్నప్పుడు పైకి ఉపరితలంలో చూసి చేయడం కాకుండా నిజంగా స్త్రీవాద విమర్శ చేస్తూ ఉన్నప్పుడు ఎంగెల్స్ లాంటివి, లెనిన్ లాంటి వాళ్ళ కథ, వాళ్ళు రాసినటువంటి కుటుంబం గురించి రాసినటువంటి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాల గురించి రాసినటువంటి వ్యాసాల్లో స్త్రీ పురుష సంబంధాల గురించి రాసినటువంటి విషయాలను అవగాహనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఆమె స్పష్టపరిచింది. ఇక ఆమె చాలా అంటే ఇతర వ్యాసాలు కూడా రాసింది, స్త్రీవాదం అనే కాకుండా. గంగోళ్ళ జాతర, జాలర్ల కథ మీద రాసింది. నిజానికి ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అక్కడికి వెళ్ళి ఆ జాలర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సముద్రంలోకి ఎట్లా వెళ్ళి ఎట్లా చేపలు పట్టుకొస్తారు, అసలు వాళ్ళ జీవితం ఏమిటి అని ఆలోచిస్తూ నిజంగా ఆమె చాలా అద్భుతంగా, అంటే మనము సుఖవంతమైనటువంటి చాలా హాయి అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, కానీ వాళ్ళకి ఒంటి మీద బట్ట కూడా ఉండదు, కానీ వాళ్ళు ఓన్లీ తినడానికి మాత్రమే, తిండి కోసం ఎట్లా కష్టపడతారో ఆ జాలర్ల జీవితాన్ని కూడా ఆమె చాలా స్పష్టంగా ఆవేదనతో ఆ కథలో మనకు కనిపిస్తుంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఊరికే వాళ్ళతో అంటే జాలర్ల జీవితాలు తెలుసుకోవడం కోసం పోతుంది. ఆ పోయినప్పుడు వాళ్ళందరూ కూడా ముందు నమ్మరు, అంటే మామూలుగానే మనం తెల్లబట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని ఎట్లా అయితే ఆదివాసులు నమ్మరో అట్లానే జాలర్లు కూడా ముందు నమ్మరు, ముందు మాట్లాడరు. కానీ వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఆవేదన చెందుతుంది. అంటే ఒక శ్రామిక, మనము చాలా గొప్ప అభ్యున్నతి సాధించామనుకుంటున్నటువంటి సమాజంలో ఇంకా ఎంతమంది ఇట్లా తిండికి లేక బట్టకు లేక ఉన్నారు, నిజంగా వాళ్ళు ఎంత జీవితాన్ని ఆటుపోట్లకి ఎట్లా గురవుతున్నారని ఆ జాలర్ల గురించి కూడా మాట్లాడుతుంది. ఇక స్పందన అనేటటువంటి ఇంకొక వ్యాసం ఉంది. ఆ స్పందన అనేటటువంటి వ్యాసంలో అంటే మామూలుగా మనకు రోజు జరిగేటటువంటి వివాహ వయోపరిమితి గురించి మాట్లాడుతూ, చిన్న వయసులో ఆమె డాక్టర్ కూడా కాబట్టి, పరంగా డాక్టర్ కాబట్టి, వివాహ వయోపరిమితి ఎట్లా ఉండాలి, చిన్న వయసులో వివాహం చేస్తే ఎట్లా ఆరోగ్యం పాడవుతుంది అని తన డాక్టర్ దృష్టికోణంలో ఆమె స్పందిస్తుంది. ఆ తర్వాత ఒక అందాల పోటీల మీద ఒక వ్యాసం రాసింది. అందాల పోటీలు ఎందుకున్నాయి, అసలు అందాల పోటీల గురించినటువంటి ఒక చర్చలో, డిబేట్లో పాల్గొంటే పెద్దవాళ్ళ కంటే కూడా విద్యార్థులే ఎక్కువగా అందాల పోటీలను విమర్శించారట. నిజంగా ఆమె చాలా ఆశ్చర్యంగా చెప్పింది. నిజంగా పెద్దవాళ్ళందరూ అందాల పోటీలు ఉండాలి అని కోరుకుంటున్నప్పుడు విద్యార్థినులందరూ ఎందుకు ఉండకూడదో చెప్పారు. దాని మీద కూడా ఆమె ఒక స్పందన వ్యాసం రాసింది. ఇక రేపు గురించి కూడా, రేపు రాజ్యహింస కూడా అని రాస్తూ, ఆ రేప్ అనేది ఎట్లా జరుగుతుంది, ఏ పరిధిలో జరుగుతుంది, చట్టము, పోలీసులు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, గుండాలు, ఈ 5గురు 5 తలల నాగులాగా పైన నిలబడి ఉన్నారు. దానివల్ల ఈ రేపులు జరుగుతూ ఉన్నాయి. రాజ్యహింస ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఉంది, రేపులను కూడా ప్రోత్సహించేటటువంటి ఒక సంస్కృతి మనలో ఏర్పడింది అని దాని మీద, ఆ హింసా విధానం మీద కూడా ఆమె వ్యతిరేకిస్తూ, మానభంగాల మీద
ఏపుల మీద కూడా ఆమె ఒక వ్యాసం రాసింది. అంటే ఇది స్పందన వ్యాసం మాత్రమే. ఇట్లా ఆమె ఇంకా తస్లీమా నస్రీన్ రాసినటువంటి లజ్జ మీద కూడా ఒక వ్యాసం రాసింది. ఆ లజ్జ అనేటటువంటిది ఇప్పుడు మనకి ఎందుకు ప్రాసంగికత అంటే ఎప్పుడూ వెళ్ళిపోయినటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఒక కుటుంబం, ఆ కుటుంబం తాము పేరు మార్చుకోవాల్సినటువంటి సందర్భం కానీ లేదు, వాళ్ళు అక్కడ బతకలేక బయటకు వచ్చేటప్పుడు తమ కొడుకు నేను ఇక్కడ ఉండలేను అన్నప్పుడు ఆ కొడుకుతో పాటు తండ్రి ఆ ప్రాంతాన్ని వదిలి రావడానికి ఎంత కష్టపడతాడో ఆ ఆవేదన అంతా కూడా లజ్జ కథలో ఉంటుంది. ఆ లజ్జ కథ మీద కూడా ఆమె వ్యాసం రాసింది. చల్లపల్లి స్వరూపరాణి గారి మంకెన పువ్వు అనేటటువంటి ఆ కవిత్వం మీద కూడా ఆమె వ్యాసం రాసింది. ఇట్లా నఖాబ్ అనేటువంటి ముస్లిం స్త్రీల మీద కూడా వ్యాసం రాసింది. అంటే స్త్రీవాద వ్యాసాలే కాకుండా ఇంకా ఇతర వ్యాసాలు రాస్తూ భరత్ భూషణ్ గారు బతుకమ్మ మీద ఒక ఫోటోగ్రఫీ ఆర్ట్ గ్యాలరీ పెట్టారు. ఆ ఆర్ట్ గ్యాలరీ మీద కూడా ఆమె గ్యాలరీ చూసి వచ్చి ఆ బతుకమ్మ ఎంత తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనేటువంటి పండుగ ఎంత గొప్పది, అసలు నిజంగా బతుకమ్మ అనేది ఆ పువ్వులు నదిలోకి నీళ్ళలోకి మనం పడేస్తే ఆ పువ్వుల వల్ల నీళ్ళన్నీ కూడా ఎట్లా మళ్ళీ మంచిగా అవుతాయి, కలుషితం కానటువంటి ఒక సమాజాన్ని ఆమె ఆ బతుకు అంటూ ఒక వ్యాసం రాసింది. ఇట్లా దాశరథి రంగాచార్య గారి పావని అనేటటువంటి నవల మీద కూడా వ్యాసం రాసింది. రంగాచార్య గారు సంస్కరణ భావాలకు లోబడి ఆ పాత్రను చిత్రించారని రంగాచార్య గారిని కూడా విమర్శించింది. ఇట్లా ఆమె తన వ్యాసాలు 23లో కూడా చాలా శాస్త్రీయమైనటువంటి భావాలనే ప్రతిపాదించింది. నాకు నిజంగా చదువుతూ ఉంటే అనిపించింది, చాలా శాస్త్రీయమైనటువంటి భావాలు, మార్క్సిజం దృష్టికోణంలో ఉన్నటువంటి భావాలు మాత్రమే ప్రతిపాదిస్తూ వచ్చింది. ఆ పుస్తకాన్ని బహుశా ఇప్పుడు మీకు అంటే దొరికే అవకాశం అందుబాటులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా అందరూ కూడా చదవాల్సినటువంటి పుస్తకంగా, ముఖ్యంగా స్త్రీవాదం మీద, స్త్రీవాద సాహిత్యం మీద విమర్శించేవాళ్ళు లేదా పరిశోధించేవాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకంగా నేను భావిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. శివప్రసాద్ హలో, మాట్లాడండి. వినపడుతుందా? వినిపిస్తోంది. మీ వీడియో ఉంది. ఓకే ఓకే. ఇది ఇవాళ కొంచెం ఇది ప్రాబ్లం గా ఉంది. వచ్చిందా? వచ్చిందా? ఓకే. ముఖ్యంగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, వల్లూరు శివప్రసాద్ గారు నా ప్రసంగంలో ఏమైనా ఎట్లా ఉంది అనేది మీ మాట వినాలని నేను కోరుకుంటున్నాను సార్. అమ్మ చాలా చక్కగా ఈ 23 వ్యాసాల గురించి నళిని గారు ఏ కోణంలో, మార్క్సిస్టు కోణంలో, అదే విధంగా మార్క్సిజం ప్రాతిపదికన ఈ వ్యాసాలని ఏ విధంగా విమర్శ చేశారు అనేది చాలా చక్కగా మీరు స్పష్టంగా చెప్పి ఆ పుస్తకాన్ని నిజంగానే చదవాలి అనిపించే అంతగా మీరు వివరంగా చాలా బాగా మాట్లాడారు. సంక్షిప్తంగా ఇంకా మాట్లాడితే బాగుండును, ఇంకా వివరంగా చెప్తే బాగుండును అనిపించే అంతగా మీరు మాట్లాడారు. మీ టైం పరిమితం అవటం అనేటటువంటిది ఓ చిన్న లోటు నిజంగా. అయితే ఒక మంచి భూమికను మాత్రం మీరు ఈ వ్యాసాలకి ఇచ్చారు. ఆ పుస్తకం ప్రయత్నం చేద్దాం, ఎక్కడన్నా ఉందేమో. లేని పక్షంలో కూడా వారు దొరుకుద్దండి. దొరుకుతుందా? ఆన్లైన్ లో ఎక్కడో డౌన్లోడ్ ఆప్షన్ కూడా చూశాను, ఎవరో PDF పోస్ట్ చేసినట్టుగా ఉంది. ఉందా? ఓకే, అట్లయితే అదే కాదు, ఇవాళ మనకు ఉన్నటువంటి టెక్నాలజీలో అవసరమైతే ఒక 50 కాపీలు ఇలాంటి వాటిని డిజిటల్ పుస్తకాలుగా తీసుకోవచ్చు కూడా, సోర్స్ ఫైల్ ఉంటే. ఆ ప్రయత్నం చేద్దాము. వారి
నెంబర్ కనుక ఉంటే వారిని అడుగుదాము, నళిని గారిని. నంబర్ ఉంది సార్, నేను చెప్తాను, మేడంకి చెప్తాను. అట్లా ఆ. మేడంకి చెబితే ఆ పుస్తకాలు ఉంటే గనక మాకు ఒక 10 పుస్తకాలు మేము అంటే తెప్పించుకుంటాము. నవోదయాలో ప్రింట్ అయింది సార్, ఇది నవోదయాలో ప్రింట్ అయింది, నవోదయ, దిశ వీటిలలో ఉందేమో, ఉందా? మరి ఒకసారి అట్లయితే కనుక్కుంటాను సార్ నేను. ఉందేమో నవోదయ అయితే నేను కనుక్కుంటాలే, ఇబ్బంది ఏం లేదు. నవోదయ నుంచే ఉంటే ప్రింట్ అయింది. ఆ, ఉంటే నేను తెప్పించగలను, నవోదయ ఇబ్బంది లేదు. ఓకేనమ్మా, చాలా మంచి ప్రసంగం థ్యాంక్ యూ. మాకు అందించారు ఈ ఉదయం. అందుకు మీకు అందరి తరపున ధన్యవాదాలు. పెనుకొండ విమర్శ ఆ, విమర్శ అగ్రేసరుడు కాబట్టి ఆయన స్పందించాలి. అగ్రెసివ్ కాదు కానీ నమస్తే అమ్మా. నమస్తే మరి సార్, నేను మిమ్మల్ని చాలా సార్లు కలవాలనుకుంటున్నాను సార్. ఎన్ ఒకసారి వేణుగోపాల్ మా అన్నయ్య సార్. ఎవరమ్మా? ఎన్ వేణుగోపాల్ మా అన్నయ్య సార్. అయ్యో, మా సమీక్ష గోపాల్ గారు. ఓకే, ఓకే అమ్మా, బాగుంది, మంచి ప్రసంగం చేశారు. ఇప్పుడు ఓల్గా గారి రాజకీయ కథలు, ఆ ప్రయోగం కథ, వాటన్నిటి గురించి ఇప్పటి వరకు మీ నుంచి ఒక కొత్త మార్క్సిస్ట్ కోణం నుంచి కూడా ఆమెను విమర్శించటం, ఆమె సాహిత్యాన్ని విమర్శించటం అనేది నళిని గారు చేసిన విషయం చెప్పారు, బాగుంది. ఓల్గా గారు కూడా మార్క్సిస్టు దృక్పథం నుంచే రాశారు అనే ఒక అభిప్రాయం కూడా పాఠకుల్లో కూడా ఉంది అని అనుకుంటాను ఒకటి. తర్వాత మీరు ఇప్పుడు చేసిన ప్రసంగంలో వారు నళిని గారు అంతా మార్క్సిస్టు దృక్పథం నుంచే సాహిత్యం రచించారు అని చెప్పి వ్యాస రచన అని అన్నారు, బాగుంది. అయితే మీరు కూడా అసలు సాహితీవేత్తకు మా అరసం దృక్పథం కూడా మార్క్సిస్టు దృక్పథంతోనే మా వాళ్ళందరూ, మా చాసో కానీ, కేతు విశ్వనాథరెడ్డి గారు కానీ, మరి మిగిలిన అభ్యుదయ కథకులు, మా ఇప్పుడు మాట్లాడిన అధ్యక్షత వహిస్తున్న వల్లూరు శివప్రసాద్ గారిని, వీళ్ళంతా మార్క్సిస్టు దృక్పథంతోనే తమ పరిధుల మేరకు, తెలిసిన మేరకు సాహిత్యం సృజన గావిస్తున్నారు. మీరు కూడా మరి మార్క్సిస్టు దృక్పథంతోనే సాహిత్యం ఉండటం ఉత్తమం అని చెప్పి ఏమన్నా ఒక అభిప్రాయానికి వస్తున్నారా? ఖచ్చితంగా సార్, నేను కూడా మార్క్సిస్టు దృక్పథంతో ఉన్నటువంటి రచయిత్రినే సార్. అంటే మీరు ఆమె ఎలా మార్క్సిస్టు దృక్పథంతో రాశారని చెప్పారు, కానీ ఒకసారి సింగమనేని నారాయణ గారు ఏమన్నారంటే, వ్యక్తిగతంగా మాటల్లో, అది చాలా మంది గొప్పగా రచనలు చేస్తున్నారు, కొంతమందిని పేర్కొన్నారు, ఉదహరించారు, వాళ్ళకి గనక మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయం ఉంటే మన తెలుగు సాహిత్యం చాలా గొప్పగా అభివృద్ధి సాధించేది. వాళ్ళందరూ మార్క్సిస్టు దృక్పథం అలవర్చుకోకపోవటం, ఆ సైద్ధాంతిక దృక్పథం లేకపోవటం వల్ల చాలా నష్టపోయారు. వాళ్ళు నష్టపోవటం కాదు, సాహిత్యాన్ని కూడా నష్టపరిచారు అని చెప్పి అన్నారు. అందుకనే సాహిత్యవేత్తలకు మార్క్సిస్టు దృక్పథం అవసరం అని మనం అందరం ఇప్పుడు మీరు చెప్పిన అంశాల నేపథ్యంలో కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మంది మాకు ఇజాలు ఎందుకు అంటే, తిలక్కు ఒక మాట అన్నారు, నాకు ఇజాలు లేవని చెప్పి అన్నిటి ఉదహరిస్తూ ఏదేదో చెప్తూ ఒక భ్రమలు కల్పించే అవకాశం ఉంది. అసలు సాహిత్యానికి సిద్ధాంతం అవసరం లేదు, ఒక దృక్పథం అవసరం లేదని కొన్ని భ్రమలు కల్పించే వాతావరణం కూడా ఇప్పుడు సాహిత్యంలో ఉంది. కాదు, స్పష్టత ఉండాలి, మార్క్సిస్టు దృక్పథంతో సాహిత్యం కొనసాగిస్తే, ఇప్పుడు నళిని గారు ఎంత గొప్పగా రాశారు, గొప్ప వ్యాసాలు రాశారు, ఆమె మార్క్సిస్టు దృక్పథం ఉండబట్టే స్త్రీ విముక్తి అనేది శ్రమ విముక్తితోనే సాధ్యం అవుతుందని చెప్పటం, ఇవన్నీ వాస్తవాలే కదా. ఇవన్నీ మీరు ప్రస్తావన చేశారు, ఆ మాటలు కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం మటుకు ఇది ఒక ప్రచారం చేయాల్సిందే. మార్క్సిస్టు ఇప్పుడు రెడ్డప్పిరెడ్డి గారు మనం ముందున్నారు, వారు కూడా ఒక ఆర్థిక పరిమితులు వీటన్నిటికి సంబంధించిన ఆ నేపథ్యంలోనే మార్క్సిస్టు పరిధిలోనే కథా సాహిత్యం కూడా రాస్తూ ఉన్నారు. మా చలం కూడా భాషకు సంబంధించి ఇప్పుడు వేదిక మీద ఉన్నాడు, భాషకు సంబంధించి కూడా మార్క్సిస్టు దృక్పథంతోనే కొనసాగిస్తున్నారు. ఇట్లా ఇవన్నీ చాలా అవసరం, మనం మటుకు అది ఖచ్చితంగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి భ్రమలు ఉన్న వాళ్ళు, అవసరం లేదు అన్న భ్రమలు కల్పిస్తున్న వారిని కూడా ఖచ్చితంగా విమర్శించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఒక మంచి ఏంటంటే అంతర్గతంగా మీ ప్రసంగంలోనే అంతర్గతంగా ఈ విషయం చాలా స్పష్టత ఉంది. మార్క్సిస్టు దృక్పథం సాహిత్యానికి అవసరం అని చెప్పి చాలా స్పష్టతతో మీరు చెప్పారు, మాట్లాడారు. ఆ దృక్పథంతోనే మీ ప్రసంగం ఉంది. మీరు
మళ్ళీ మళ్ళీ మన అరసం వేదిక మీదకి రావాలని, ఇటువంటి దృక్పథంతోనే ప్రసంగాలు చేయాలని చెప్పి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. మా నమస్తే సార్. థ్యాంక్ యూ. మా నమస్తే. వేణుగోపాల్ గారు కూడా నాకు మంచి మిత్రులు. అనేక అవును సార్లు సార్. అరసం వేదిక మీదకి గుంటూరు కూడా ఆహ్వానించాం. అవును సార్. మా అన్నయ్య చెప్తూ తెనాలి మహాసభలకు కూడా ఆహ్వానించాం. అవును వారు సార్. కూడా మా గొప్ప వక్త. వారి నాకు ఇది కూడా ఫాలో రాచపాళెం అవుతున్నాం. గారు చాలా పెద్ద గురువు సార్. రాచపాళెం గారు అంటే చాలా అవును. ఆయన మా అందరికి మార్గదర్శక గురువు. అవును సార్. ఆయనంత అధ్యయనం మాకు ఇప్పుడు అవును సార్. చేయలేకపోతున్నాం. అది అవును. అది అమ్మ. నమస్తే అమ్మ. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. నేను పత్తి సుమతినండి.